రాదా నీ మెదడేమన్నా పోపుల డబ్బాలో పెట్టినావే? అల్లా నీ మెదడు పెట్టినా, అల్లా సందు లేదని నా మెదడు చాపత డబ్బలు పెట్టినా. అబ్బా, కారడం వాడడానికి కారణం కావాలి, సరసం వాడడానికి సమయం కావాలి, జాప్యం కావాలి. అబ్బా, ఎప్పుడేం కావాలో అన్ని తెలుసు, కానీ నా మొగానికి కట్టుకున్న దానికి ఏం కావాలో మాత్రం తెలియదు. నీకు ఇప్పుడు ఏం తక్కువ చేసిందే? అబ్బో, నువ్వు ఏపించిన 7 వారాల నగలు నా ఒంటి మీద జాగలేక మార్వాడం దగ్గర తాకట్టు పెట్టిన. ఈ రాణి కోసము మీరు కట్టించిన ఈ 7 అంతస్తుల భవంతిలో ఉండలేక అందుకే పోతున్నా. మీరు నాకేం తక్కువ చేయలే, అన్ని ఎక్కువనే చేసిరు, అందుకే మీ మీద వస్తున్నా. ఎందుకే పొద్దుగాల మజ్జిగ పోసుకొని మెదడంతా తింటావు? అది కాదే, ఇది వరి కోతల సమయం, ఈ వరి కోతలు అయిపోని తీసుకుంటా. అన్ని కోతలే. ఇసోంటి పల్సటి చల్లచార్ల ముచ్చట్లు ఇని నా షోలకున్న కమ్మలు పావులే తరిగినాయి, కానీ నేను అడిగింది మాత్రం కొనిస్తలేరు. అది కాదే, ఎప్పటికప్పుడు నీకు పట్టుచీర కొనాలనే అనుకుంటున్నా, కానీ పైసలన్నీ ఖర్చు అయిపోతున్నాయి. ఇచ్చిన వాళ్ళేమో ఇస్తలేక పాయిరి. ఏం చేయాలి చెప్పు? అబ్బో, ఇసోంటి కథలు మస్తు చెప్పినవుతి, అయ్యిందేదో అయిపోయింది. ఇక ఇప్పుడైనా బడాయి లాపి నాకు పట్టుచీర కొని ఇల్లి కట్టుకోవాలనే ఆశ ఉంది. గట్లనే తీయే, ఈసారి ఎట్లనే చేసి పట్టుచీర కొంటా. సరే తీ, చాయ్ తీసుకొస్తా. ఇప్పుడు ఛాయ్ దాకా ఓపిక లేదు. నేను అట్లా పోయేస్తా. ఎటు పోతావు? బజార్ దాకా పోయేస్తా. అయితే రాంగా కిలో ఉల్లిగడ్డలు అల్లం ఎల్లిగడ్డ పట్టుకొని రా, కూరలేసి వండుకుందాం, కమ్మగా ఉంటది. అల్లుడు, మామా ఎప్పుడు వచ్చి తీవు? ఇప్పుడే వచ్చినాను నేను. మామా ఎప్పుడు వచ్చి తీవు? సుకులే మీ కుటుంబ సభ్యుల్ మరియు భ్రాతల్ మా బావమరుదుల్. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా, విశ్వదాభిరామ వినురవేమా. మామా మీరు ఈ విధంగా అబ్బాబాబా, ఈ మామాళ్ళ పద్యాలు వింటుంటే అయినా అసలు అట్టే దర్శకున్నది. మీరు తొందరగా పోండి, రా బాబాయ్. మామయ్య మీరు కూర్చోండి. సరే, నేను మళ్ళీ వస్తా. సరే సరే, మీరు కూర్చోండి. సరే కూర్చో బాబాయ్, నేను చాయ్ తీసుకొస్తా. సరే సరే, తొందరగా. ఈ చీర నేను కట్టుకుంటే ఎట్లుంటదండి? ముద్దగారెల్లోకి నాటుకోడి పులుసులా కమ్మగా ఉంటావే, కట్టుకపో. నేను ఇప్పుడు కట్టుకోను, మా అక్కకు ఫోటో దించి ఫోటో పంపించినాక కట్టుకుంటా. హలో రమ్యక్క, మా ఆయన నాకు పట్టుచీర కొనిచ్చిండే, నీకు ఫోటో పెట్టినా, నీకు చూపించినాక కట్టుకుందామని. ఎట్లుంటుందో చెప్పు? హలో రమ్యక్క, అవునా, ఇంటికాడ ఉన్నారా? సరే, మా ఆయనని తీసుకొని ఇప్పుడే వస్తున్నా. ఉన్నాడు.